జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన ఖరారైంది. ఈ నెల 14 నుండి 17వ తేదీ వరకు ఉభయ గోదావరి జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. అందులో భాగంగా 14వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ముఖ్య నాయకులతో సమావేశం కాబోతున్నారు. 2024 ఎన్నికల్లో పవన్ భీమవరం నుండి పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. అనంతరం కాకినాడ, అమలాపురం, రాజమండ్రి జిల్లా పార్టీ ఆఫీస్ నందు పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం కాబోతున్నారు. రానున్న ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఇక వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారని స్పష్టమవుతుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అయితే ఉన్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి గోదావరి జిల్లాలో షెడ్యూల్ అయితే ఖరారైంది. దీనిలో భాగంగా 14వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ షెడ్యూల్ అయితే ఉండబోతుంది. అయితే దీనిలో భాగంగా మొదటి రోజు 14వ తారీఖున మొత్తం కూడా భీమవరంలోనే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అయితే పవన్ కళ్యాణ్ గడపనున్నారు. పవన్ కళ్యాణ్ మళ్ళీ తిరిగి భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న నేపథ్యంలో ముఖ్య నాయకుల్ని, పశ్చిమ గోదావరి సంబంధించిన ముఖ్య నాయకులందరినీ కూడా భీమవరంలో అయితే కలవనున్నారు. అదేవిధంగా 15వ తారీఖు చూసుకుంటే కాకినాడ, అమలాపురం, రాజమండ్రిలో అయితే షెడ్యూల్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరంలో గల జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యాలయంలో అయితే పవన్ ముఖ్య నేతలను అయితే కలవనున్నారు. ఈ సమావేశం ప్రధాన అంశం ఏంటంటే జనసేన కార్యకర్తలు మరియు తెలుగుదేశం కార్యకర్తలను ఏ విధంగా కలుపుకుని సమన్వయపరుచుకుని ముందుకు వెళ్ళాలి, ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎలా సరి చేసుకోవాలని నాయకులకైతే దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. అదేవిధంగా గోదావరి జిల్లాల నుంచి సీట్ ఆశించి, జనసేన నుంచి సీట్ ఆశించి ఎవరైతే పొత్తులో భాగంగా టీడీపీకి వెళ్తున్నాయో ఆ నాయకులకి జనసేనలో ఎటువంటి ప్రాధాన్యత ఉండబోతుంది. జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి ఎటువంటి పదవులు ఉండబోతున్నాయని కూడా స్పష్టమైన ఒక హామీని అయితే పవన్ కళ్యాణ్ ఇస్తారని అయితే విషయం అయితే మనకు తెలుస్తూ ఉంది. ఇదే విధంగా అన్ని నియోజకవర్గాలు జనసేన పోటీ చేసే అన్ని నియోజకవర్గాలు మరియు జనసేన టీడీపీ ఉమ్మడిగా పోటీ చేసే నియోజకవర్గాల్లో కూడా ఉమ్మడి అభ్యర్థిని ఏ విధంగా గెలిపించుకోవాలని అయితే నాయకులకైతే దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఇదే విధంగా మూడు దశల్లో అయితే పవన్ కళ్యాణ్ కార్యకర్తల్ని మరియు నాయకుల్ని కలవనున్నారు. ఇదే మొదటి దశలో అయితే ముఖ్య నాయకులను కలవనున్నారు. మళ్ళీ రెండో పర్యటనలో భాగంగా అయితే ముఖ్య నాయకులు మరియు ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం కలిగిన వారు ఉంటారో వారందరితో కూడా మళ్ళీ రెండోసారి మీట్ అవుతారు. మూడో దశ వచ్చేటప్పటికి ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ముఖ్య కార్యకర్తలను కూడా ఆయన కలవనున్నారు. ఈ విధంగా అయితే ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని దింపడమే లక్ష్యంగా పవన్ చాలా ప్రణాళికాబద్ధంగా అయితే వ్యూహరచన చేస్తున్నారని అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ ప్రకాష్తో శంకర్, 6 టీవీ, తూర్పుగోదావరి జిల్లా.